ఫ్లైట్ టికెట్ వేలల్లో ఉంటే ఏవియేషన్ సంస్థలు వేల కోట్ల లాభాల్లో ఉంటాయని అనుకుంటాం. కానీ తరచి చూస్తే తప్ప వాస్తవం బోధపడదు. నిజానికి విమానయాన రంగం అన్నది ఇప్పుడు పెద్ద ఐరావతంగా మారిపోయింది. 10 ఏళ్ల కిందటి టాప్ రేంజ్ లో దూసుకుపోయిన ఏవియేషన్ లాభాలు ఇప్పుడు అంతంత మాత్రంగానే వచ్చే స్థాయికి ఎందుకు పడిపోయాయి? ఈ క్రేజీ ఫీల్డ్ లో నష్టాలు ఎందుకు వస్తున్నాయి? చూడటానికి ఎయిర్లైన్స్ బిజినెస్ చాలా క్లాస్ గా ఉంటుంది. కానీ అసలు పరిస్థితి మాత్రం పైన పెటారం లోన లొటారం అన్నట్టుంటుంది. ఎయిర్లైన్స్ సంస్థలకు కోట్లల్లో లాభాలొస్తాయని అంతా అనుకుంటారు. ఒక్కో ఫ్లైట్ టికెట్టే వేలల్లో ఉంటుంది. ఇక లాభాలు లక్షల్లో వచ్చేస్తాయని ఎయిర్లైన్స్ వ్యాపారులు కోట్లు గడించేస్తారని అనుకుంటారు. కానీ అక్కడంత సీనేమీ ఉండదు. ఇదో స్టేటస్ సింబల్ గా మాత్రమే కొనసాగుతోంది తప్ప పెట్టుబడితో పోలిస్తే వచ్చే లాభాలు అంతంత మాత్రమే. ఈ రంగంలో కోట్లకు పడగలెత్తిన వాళ్లు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఏ ఎయిర్లైన్ కంపెనీకి ఆ స్థాయిలో లాభాలు రావు. ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ. ఇంకా చెప్పాలంటే నష్టాల్లో ఉన్న కంపెనీలు తమ సర్వీసుల్ని నడిపేదానికన్నా సర్వీసుల్ని నిలిపేస్తేనే నష్టాలెక్కువ వస్తాయి. ఎందుకంటే విమానాల మెయింటెనెన్స్, పార్కింగ్కే ఎక్కువ ఖర్చవుతుంది. ఓ 10 ఏళ్ల కిందటి వరకు ఏవియేషన్ ఇండస్ట్రీ టాప్ రేంజ్ లో దూసుకెళ్లింది. లో కాస్ట్ క్యారియర్స్ భారీ రాకతో వృద్ధి రేటు కూడా పెరిగింది. 2006లో ఇండియన్ ఏవియేషన్ కంపెనీల నుంచి 400 కొత్త విమానాలకు ఆర్డర్లు వెళ్లాయంటే అప్పట్లో మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. అలా ఆకాశ వీధిలో చక్కర్లు కొడుతున్న ఏవియేషన్ ఇండస్ట్రీ 2007 నుంచి కిందకి ల్యాండ్ అవటం మొదలైంది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఎక్కువ సంస్థలు రావడంతో ప్యాసింజర్స్ చీలి సీట్లు నిండటమే కష్టమైంది. కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి టికెట్ ధరలు తగ్గించుకున్నాయి. అప్పట్లో ఎయిర్ డెక్కన్ ఏకంగా రూపాయికే టికెట్ ఇచ్చిందంటే పోటీ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. ఆపై ప్రపంచాన్ని ముంచుకొచ్చిన ఆర్థిక మాంద్యం ఆ నష్టాల్ని మరింత పెంచింది. ద్రవ్యోల్బణం పెరిగిపోవటం, క్రూడాయిల్ రేట్లు $100 దాటిపోవడంతో విమానయాన సంస్థలకు నష్టాలు మొదలయ్యాయి. ఏవియేషన్ రంగంలో 40% ఖర్చులకు పోతే మిగతా సగంలో సింహభాగం ట్యాక్స్లకు పోతుంది. అంటే ఒకప్పుడు మన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉండేది, ఈరోజు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది అంటే ఫ్లైట్లో తిరగడం ఒకటి లగ్జరియస్ కాదు, టైం సేవింగ్ కొరకు. అంటే మార్నింగ్ ఒక దగ్గర మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ మన ఆఫీస్కి రావడానికి లేదా ఇంటికి తిరిగి రావడానికి ఒక బెస్ట్ మెథడ్ ఆఫ్ ట్రావెలింగ్. సో ఈ ట్రావెలింగ్లో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో గవర్నమెంట్ ఎప్పుడైతే గ్లోబలైజేషన్ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు, ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎయిర్ ట్రావెల్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిపోయింది. మనం చూసినట్టయితే ఒకప్పుడు మనకు ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ తప్పించి వేరే ఉండేది కాదు. ఆ తర్వాత సడన్గా ఒకటి డెక్కన్ రావడము, చీప్ ఎయిర్లైన్ రావడము, దాన్ని దృష్టిలో పెట్టుకొని నెంబర్ ఆఫ్ ఎయిర్లైన్స్ రావడము. ఈరోజు ఒక్కొక్కసారి మనకు ట్రావెల్ ఎప్పుడైనా ఢిల్లీ కానీ ఎటైనా వెళ్ళాలంటే ట్రైన్ కన్నా తక్కువ ఛార్జెస్లో వెళ్ళిపోతాం. 2009లో ప్రపంచవ్యాప్త ఏవియేషన్ ఇండస్ట్రీయే కుదేలైపోయింది. ఆ ఏడాదిలో 30కి పైగా విమానయాన సంస్థలు మూతపడ్డాయి. 70,000 మంది ఉద్యోగులు వీధిన పడ్డారు. కొన్ని సంస్థలు ఒకదానిలో ఒకటి విలీనమైపోయాయి. మరికొన్ని ఉద్యోగుల్ని భారీగా తగ్గించాయి. ఇంకొన్ని చిన్న చిన్న దూరాలకు సర్వీసులను నిలిపివేశాయి. కొన్ని సర్వీసులు తగ్గించుకున్నాయి. ఎన్ని చేసినా నష్టాలు మాత్రం వదల్లేదు. ఆ టైంలో లో కాస్ట్ క్యారియర్స్ ధాటిని తట్టుకోవటానికి పెద్ద సంస్థలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఎయిర్ సహారాను జెట్ ఎయిర్వేస్ సొంతం చేసుకుంటే తెలివిగా పావులు కదిపిన విజయ్ మాల్యా ఎయిర్ డెక్కన్ను కింగ్ ఫిషర్ రెడ్గా మార్చేశారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ ఒక్క తాటిపైకి వచ్చేశాయి. ఇలా ఒక సంస్థతో మరొకటి కలిసిపోవటం కొంతమేర ఊరటనిచ్చినా నష్టాల్ని తగ్గించలేకపోయింది. నిజానికి ప్రపంచంలో ఏ ఎయిర్లైన్స్కి లేనన్ని ఉద్యోగులు ఎయిర్ ఇండియాలో ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయినా దీనికి నష్టాలు తప్పలేదు. 2010లో దేశీయ ఏవియేషన్ రంగానికి 6,000 కోట్ల నష్టం వస్తే అందులో ఎయిర్ ఇండియా వాటా 3,000 కోట్లు. అంటే విమానయాన పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఆ విమానయాన పరిశ్రమల సంక్షోభంలో నుంచి గట్టెక్కించాలి అంటే ప్రయాణికుల సంఖ్య పెరగాలి. ప్రయాణికుల సంఖ్య పెరగాలి అంటే ధరలు తగ్గాలి అనేది ఒక సిద్ధాంతం. కానీ ధరలు తగ్గినప్పుడు ఆదాయం కూడా తగ్గుతుంది కదా. మరి అప్పుడు విమానయాన కంపెనీలు మూతపడితే ఇప్పుడు ఎయిర్ ఇండియా నష్టాల్లో ఉంది. ఆల్రెడీ మీకు విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ కాస్త అది ఏం ఫిషర్ అయిందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇట్లా ఉన్న విమానయాన కంపెనీలే దెబ్బతింటున్నాయి. మరి
నువ్వు తక్కువ ఛార్జీలు పెట్టడం ద్వారా విమానయాన కంపెనీలు నిలబడతాయా? మళ్ళీ వాటికి ప్రభుత్వం అనేక రకాల రాయితీలు ఇస్తుందా? ఇవన్నీ ప్రశ్నలుగానే ఉంటాయి. ఏవియేషన్ కంపెనీలు చూడటానికి బాగానే ఉన్నా వాస్తవంగా మాత్రం ఇప్పటికీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. ఎక్కడి వరకో ఎందుకు, ఎన్నో కంపెనీలను విజయవంతంగా నడిపిన విజయ్ మాల్యాకు కూడా ఏవియేషన్ రంగం చుక్కలు చూపించింది. ఎయిర్ ఇండియా, కింగ్ఫిషరే కాదు, కొన్నేళ్ల కిందట అంతా సవ్యంగా ఉందనుకున్న ఎయిర్లైన్ కంపెనీలు ఇప్పుడు నిజంగానే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇదేదో ఒక్క భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు ఎయిర్లైన్స్ కంపెనీల పరిస్థితి ఇదే. ఇలా విమానయాన ధరలు పెరిగిపోవడంతో సంస్థలన్నీ ప్రయాణికుల్ని ఆకర్షించడానికి ధరలు తగ్గించే ప్రయత్నాలు చేసేవి. 699కే టికెట్లు, 999కే టికెట్లు అని ప్రకటించే కంపెనీలు తమ సర్వీసుల్లో ఆక్యుపెన్సీ పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలే. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా పెరిగిన క్రూడ్ ఆయిల్, మెయింటెనెన్స్ ధరలు, పడిపోతున్న ఆక్యుపెన్సీ అన్ని ఏవియేషన్ సంస్థల్ని నష్టాల బాట పట్టిస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా వంటి సంస్థలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి తప్ప లాభాల్లో పరుగులు తీయటం లేదు. ఎక్కువ అంటే మిడిల్ క్లాస్ జనాభా ఏదైతే ఉందో వాళ్ళకి విమానయానాన్ని అందించడం ప్రభుత్వం చేయడం. కానీ ఇంకో రకంగా చెప్పుకుంటే కనుక వాళ్ళకి ఒక లగ్జరీ అలవాటు చేసి వాళ్ళ సేవింగ్స్ని దారి మళ్లించేటటువంటి ప్రమాదం కూడా దీంట్లో ఉంది. అది కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ విధానాలను రూపొందించాలి. కాబట్టి ఇక్కడ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్ అన్నది కన్సిడరేషన్లోకి తీసుకుంటే కనుక ఎక్కువగా విమానయాన రంగాలకి కేవలం దాని యొక్క వ్యాపార అభివృద్ధి కోసం ఎంత మేరకు అవసరమో అంత మేరకు చేయాలి. రెండోది, ప్రజల కనీస అవసరాలు తీర్చడం కోసం ముఖ్యంగా రైల్వేల్ని విద్యుదీకరణ, రైల్వే విద్యుదీకరణ, రైల్వేల్లో సదుపాయాలు, రైల్వేలో భద్రత, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ మంది ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఇప్పుడు కేంద్రం ప్రకటించిన కొత్త ఏవియేషన్ విధానం మాత్రం దేశ విమానయాన రంగ ముఖ చిత్రాన్నే మార్చేస్తుందన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి. తాజాగా కొత్త ఏవియేషన్ పాలసీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపగానే విమానయాన సంస్థల రేట్లు ఆకాశాన్ని తాకాయి. కానీ ఇది ముందు ముందు విమానయాన రంగానికి ఎలా ఉపయోగపడుతుందో వేచి చూడాలి. మన దేశ ప్రజలకు ఏం కావాలి, ప్రభుత్వాలు ఏమిస్తున్నాయి?